దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ప్రోత్సహిస్తూ లైక్ చేస్తూ నన్ను ఆదరిస్తూ మీరు నన్ను బలపరుస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీకు అనేక ఆశీర్వాదాలు రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనము యోసేపు గురించి మనం తెలుసుకుంటున్నాము. యోసేపు జైలు జీవితం, జైల్లోకి వెళ్ళాడు కదా. యోసేపు జైల్లో ఎలా ఉన్నాడు, ఎందుకంటే ఆ పొతిఫరు భార్య నిందలేసి అతన్ని జైలుకి వెళ్ళేలా చేసింది. కాబట్టి అతను జైల్లో ఎలాగున్నాడు, వీటన్నిటి నుంచి దేవుడు ఎలాగా విడిపించాడు. మనము ఒక పాట ద్వారా దేవుడిని మహింపరిచి ఈ వాక్యంలోకి వెళ్ళిపోదాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, సోకాలు గుండెను చీల్చివేసిన. కష్టాల కొలిమి కాల్చివేసిన, సోకాలు గుండెను చీల్చివేసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. యోసేపుని అలాగే దేవుడు నడిపించాడు. శ్రమల్లో నడిపించాడు, ఇబ్బందుల్లో నడిపించాడు, సోదరులో నిందలు అపనిందలు ఎన్నో వాటి నుంచి దేవుడు విడిపించి ఐగుప్తు రాజు యొక్క కుమార్తె వివాహం చేసుకొని అతని సింహాసనానికి అధిపతి అయ్యేలాగిన దేవుడు అంతగా ఆశీర్వదించాడు. మనము ఈరోజు జోసెఫ్ జైలుకి వెళ్ళిన తర్వాత అతని జీవితం ఎలా ఉంది అని చూసుకుందాము. 40వ అధ్యాయము, ఆదికాండము 40వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే, అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. జైల్లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఐగుప్తు రాజు ఫరో యొక్క పని వాళ్ళలో ద్రాక్షారసం అందించేవాళ్ళు, ఆహారం సంబంధం చూసేవాళ్ళు ఇద్దరు తప్పు చేశారు. వాళ్ళిద్దరూ తప్పు చేసినప్పుడు రాజుకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళని గద్దించి వాళ్ళని చెరసాలలో నుంచుటికై ఆ రాజు సంరక్షక సేనాధిపతి, రాజునైతే ఎవరు సంరక్షిస్తారో ఆ సేనాధిపతికి వాళ్ళని అప్పగించాడనమాట. అది యోసేపు బంధింపబడిన స్థలము. అక్కడ యోసేపు బంధింపబడిన స్థలం అన్నమాట. ఆ సేనాధిపతి వారిని యోసేపునకు వశం చేశాడు. ఎప్పుడైతే ఇతను జైల్లో ఉన్నాడో ఆ జైలు అధికారికి ఇతని మీద కటాక్షం వచ్చి ఆ జైల్లో ఉన్న ఖైదీలందరినీ, ఇతని మంచి ప్రవర్తన అది చూసి ఆ జైల్లో ఉన్న ఖైదీలందరినీ వాళ్ళు చేసే పనులు, జైల్లో కొన్ని పనులు చేస్తారు కదా ఖైదీలు, అవన్నీ చేయడానికి వాళ్ళ మీద ఇతని అధిపతిగా ఉంచాడనమాట. అటువంటి జైల్లో ఇతను వీళ్ళను బంధించారు. యోసేపు బంధింపబడిన స్థలము. వీళ్ళు కూడా ఆ సేనాధిపతి వారిని యోసేపు వశం చేశాడు. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశం చేశాడు. అంటే వాళ్ళని కూడా చూసుకోమని, వాళ్ళకు కూడా ఉపచారం, వాళ్ళకి ఏమేమి పనులు చెప్పాలో, వాళ్ళని ఎలా చూడాలో అవన్నీ కూడా చేయమని చెప్పాడు అనమాట. వారు కొన్ని దినములు వారితో కావలిలో ఉండిన తర్వాత, కొన్ని దినాలు అలా ఉండిన తర్వాత వారు ఇరువురు ఒక్కటే రాత్రి యందు వేరు కలలు కనాలి. అలా కొన్ని దినాలు జరిగిపోతుండగా ఒక్కటే రాత్రిలో ఆ ఇద్దరికి రాజు ఎవరినైతే జైల్లో వేశాడో వాళ్ళిద్దరికి వేరు కళ్ళు వచ్చాయట. ఏంటి ఆ కళ్ళు అని చూసినప్పుడు వాళ్ళు ఒకసారి తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వాళ్ళు చింతాక్రాంతిలో ఉండుట చూశాడు. వాళ్ళు యోసేపు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏమేమి చెయ్యాలో చెప్పాలి కదా. వచ్చినప్పుడు వాళ్ళు ఉదయకాలంన వాళ్ళు ఎంతో చింతాక్రాంతిలో దిగులుగా ఉన్నట్టు చూశాడనమాట. చూసినప్పుడు వాళ్ళని అడుగుతాడు, ఎందుకు మీరు ఇలా దిగులుగా ఉన్నారు ఏమిటని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట, మేము కలలు గంటివి, వాళ్ళిద్దరికీ కళలు వచ్చాయని చెప్పాను కదా, మేము కలలు గంటివి, వాటి భావం చెప్పగల వారు ఎవరునూ లేరు అని చెప్పి, మాకు కళలు వచ్చాయి కానీ వాటి అర్థం భావం చెప్పగల వారు ఎవరు లేరని చెప్పారు వాళ్ళిద్దరు. అప్పుడు యోసేపు, భావం చెప్పుట ఎవరి వశము, మనకు ఎవరైతే అర్థమవుతుందో, కళలు ఎన్నో కళలు వస్తూ ఉంటాయి, మనకు అర్థం కాదు. కొన్ని ఏదో దేవుని ఆత్మ వల్ల కొన్ని అర్థమైనా కూడా మనకు అర్థం కాదు. కళలు అర్థము చెప్పువారు, భావం చెప్పువారు ఎవరు, దేవుడే చెప్పాలన్నమాట. అదే ఇక్కడ తెలియజేశారు. అయితే ఆ కళలు నాకు వివరించి చెప్పుడను, ఆ కళలు ఏంటో నాకు చెప్పండి, ఎందుకంటే కళలకు అర్థం చెప్పడం ఇతనికి తెలుసు. ఇతని దేవుని ఆత్మ ఉన్నవాడు. ఆ కళలు చెప్పే వరము, ఆ కళల భావం చెప్పే వరం ఇతనికి ఉంది. అందుకని ఆ కళలు ఏంటో నాకు చెప్పండి అని చెప్పాడనమాట. అప్పుడు ఇక్కడ ఒక వచనం మనం చదువుకుందాము. అందులో ఒకరికి వచ్చిన కళ ఏంటంటే,
అప్పుడు పానదాయకుడు ద్రాక్షారసం అందించేవాడికి ఇలాగ వచ్చింది. అధిపతి యోసేపును చూచి, నా కళ్ళలో ఒక ద్రాక్షావల్లి చూశాను. అతనికి ఏం కనపడిందంట? ఒక ద్రాక్షావల్లి నాదిట ఉండెను. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలు ఉన్నాయట. అది చిగురించినట్లు ఉండేను. అది ఎలా ఉంటుంది? చిగురించి పుష్ప పూసి పళ్ళు కాసినట్టుగా, అది గెలలుగా నిండి ద్రాక్ష పళ్ళు కాసినట్టుగా ఇక్కడ అతను చూశాడనమాట. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఫరో గిన్నె అతని చేతిలో ఉందట. ఆ ద్రాక్షారసము అతనేం చేస్తున్నాడు? ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు చేత పట్టుకుని, ఆ పండ్లను పట్టుకుని ఫరో గిన్నెలో పిండి అతనికి ఇస్తున్నట్టుగా, ఫరో చేతికి ఇచ్చినట్టుగా అతనికి కల వచ్చింది. అది వివరించి చెప్పాడు. ఆ కళ చెప్పినప్పుడు కళ ఏంటి? ద్రాక్ష పండ్లు, 3 ద్రాక్ష తీగలు ఉన్నాయి. అది చిగురించి పండ్లు కాసినట్టు ఆ పండ్లని పిండి ఫరో చేతి గిన్నెలో పిండి ఆ గిన్నె అతనికి ఇస్తున్నట్టుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అయితే అప్పుడు యోసేపు వారికి ఇలా వివరించాడు. భావం ఇదే. ఆ 3 తీగలు 3 దినములంట. ఆ 3 తీగలు 3 దినములు. ఇంతవరకు 3 దినముల్లోగా, ఈ 3 దినాల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు ఇస్తాడు. తిరిగి ఆ పండ్లు పిండేవాడివి నువ్వే, రాజు చేతికి ఆ గిన్నెలో పండ్ల రసం పిండి రాజు చేతికి ఇచ్చేవాడు నీవే. ఈ 3 దినాల్లో జరుగుతుందని ఆ కలభావం చెప్పాడు మాట. రెండో వాడు ఇది వినగానే ఇది చాలా బాగుందని అతని కళను కూడా చెప్పాడు మాట. ఏమిటంటే తర్వాత వచ్చిన చూసుకుందాము. నీ ఉద్యోగం నీకు ఇస్తాడని, నీవు అతనికి పారదాసుగా ఉంటావని, తిరిగి ఆ ఉద్యోగం నీకు ఇస్తానని చెప్పాడు అనమాట. తిరిగి ఇదివరకు ఎలా జరిగిందో అలాగా ఆ మర్యాద చొప్పున ఆ క్రమంలోనే జరుగుతుందని చెప్పాడు అనమాట. అయితే అక్కడ అది జరిగినప్పుడు నువ్వు నన్ను మర్చిపోకు, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఏమి నింద చేయలేదు, ఏ తప్పు ఏమీ చేయలేదు. నేను ఇలా బంధింపబడ్డాను, నేను హెబ్రీయుడును, నేను అమ్మబడినాను. ఆ ఇంట్లో నుండి నన్ను నిందలేసి నన్ను ఇక్కడికి పంపించేశారు. నేను నింద నా మీద ఉంది కాబట్టి నేను ఏ తప్పు చేయకుండా ఈ శిక్షను అనుభవిస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడనమాట. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు, నీకు అంతా మంచి జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుకొని అతనికి చెప్పాడనమాట. ఇది చూసినప్పుడు ఇతనికి రెండో వాడికి ఏమైందంటే అతను చెప్తాడు. ఏమని అంటే, నా కల కూడా చెప్తాను వినమని. అతను ఏం చెప్తాడు? అతడు తనకి తెలిపిన భావం మంచిదని రెండో వాడికి అర్థమయ్యి పరీక్షకారుడు తెలుసుకొని అతను చెప్తున్నాడు అన్నమాట. నేను కూడా కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండేను. ఎన్ని గంపలు ఉన్నాయట? తెల్లని పిండి వంటలు చేసేసిన గంపలు 3 ఉన్నాయట అతని తల మీద ఉన్నాయి. మీది గంపలో ఫరో నిమిత్తము రకరకాల పిండి వంటలు ఉన్నాయట. అన్ని రకరకాల పిండి వంటలు పై గంపలో ఉన్నాయి, మీది గంపలో ఉన్నాయి. పక్షులు నా తల మీద నా గంపలో నుండి వాటిని తీసుకుని తిరుగుచుండను అని చెప్పాడు మాట. 3 గంపలు ఉన్నాయి, రకరకాల పిండి వంటలు చేసినవి 3 గంపలు ఉన్నాయి. మీది గంపలో పై గంపలో ఉన్న ఆ పిండి వంటలను పక్షులు తింటున్నట్టుగా నేను చూశాను, తింటున్నాయని చెప్పాడు మాట. ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తింటున్నాయని తెలిపాడు మాట. అతను చెప్పాడు అతనికి వచ్చిన కళ. అప్పుడు యోసేపు ఏం చెప్పాడు? అందుకు యోసేపు దాని భావం ఇదే. ఆ 3 గంపలు 3 దినాలు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి బ్రాను మీద నిన్ను వేలాడదీయించాడు. అంటే ఉరిసిట్ చేసేస్తాడు, నీకు బాను మీద వేలాడదీయించాడు. అప్పుడు పక్షులు నీ మీద గుండా నీ మాంసమును తిరివేయనని ఉత్తరం ఇచ్చాను. ఏంటి ఇలా జరుగుతుంది? 3 దినాలు, ఆ 3 గంపలు 3 దినాల్లోగా నిన్ను రాజు బ్రాను మీద వేలాడదీస్తాడు, నీ తలపైకెత్తి మాను మీద నిన్ను వేలాడదీయను. అప్పుడు పక్షులు నీ మీద గుండా నీ మాంసములు తిరివేయరని ఉత్తరం ఇచ్చాడనమాట. ఈ కలల భావం యోసేపు చెప్పాడు. అలాగే 3 దినాల్లోగా ఆ పాలదాయకుడు
మూడు దినంలోగా ఈ రెండు కలల భావము చెప్పిన ఆ రెండు కూడా జరిగినట్లుగా మనము తర్వాత అధ్యాయంలో మనం చూసుకుంటాం అన్నమాట. ఇందులోనే చూసుకుంటాం. మూడో దినము జరిగినది ఏమనగా అది ఫరో జన్మదినం అంట, బర్త్డే. ఆ బర్త్డే నాడు ఇతను ద్రాక్షారసం పిండి అతన్ని విడుదల చేశాడు. అతను ద్రాక్ష పండ్లని పిండి అతనికి ఇస్తున్నట్టుగా, ఫరో చేతికి ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. రెండో అతన్ని మ్రాను మీద వేలాడదీసినట్టుగా చూస్తాం. 40వ అధ్యాయం మొదటి నుండి లాస్ట్ వరకు చదువుకుంటే ఈ రెండు జరిగినట్టుగా చూస్తాం. కాబట్టి అతను చెప్పిన కళలో భావము రెండు నెరవేరాయి మాట. కాబట్టి అయితే ఈ పానదాయకుడు మర్చిపోయాడు, యోసేపు చేసినది మర్చిపోయాడు, జ్ఞాపకం చేసుకునక అతను మర్చిపోయాడు మాట. అతను గుర్తు చేసుకోలేదు, ఇలా జరిగిందన్నది సంగతి మర్చిపోయాడు మాట. మర్చిపోయి అతను యోసేపు చేసిందంతా రాజుకు చెప్పడానికి మర్చిపోయి తన పనిలో తను ఉన్నాడు, కానీ ఇతని గురించి జ్ఞాపకం చేసుకోలేదు. రెండు కళల భావము నెరవేరింది. మొదటి కళ వచ్చిన అతను క్షేమంగా ఉన్నాడు, రెండో కళ వచ్చిన అతను చనిపోయాడు, ఉరి తీయబడ్డాడు. కాబట్టి దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయన చేయగలడు. మన కళల భావం చెప్పే ఆత్మని, వరాన్ని యోసేపుకి ఇచ్చాడు. 41వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు అతను మరో కుమార్తెని పెళ్లి చేసుకున్నట్టుగా అది ఎట్లా జరిగిందన్నది మరొక వీడియోలో చూసుకుందాం. కాబట్టి పాట పాడుకున్నాం కదా, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడివడు. ఆయన కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్లలో, వేదన పరిస్థితుల్లో, శ్రమలో, ఎటువంటి శ్రమలో సాతాను కల్పించినప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించేవాడు. తన చిత్తం మన పట్ల ఏమందో నెరవేర్చి గమ్యం వరకు చేర్చువాడు ఆయన మాత్రమే. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఏ విషయంలో చింతపడుతున్నావు? మీరు ఏ విషయంలో చింతపడుతున్నావు? ఉద్యోగ విషయంలో చింతపడుతున్నామా? మరి అనేకమైన చెడు అలవాట్లో బానిసలుగా ఉండి మనం పడిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. మరి అలాగే ఏమి ఇబ్బందులు, ఉద్యోగమా, ఆర్థిక పరిస్థితి, అప్పుల, ఏదైనప్పటికీ, ఏ శ్రమ అయినప్పటికీ, అనారోగ్యమా, వాటన్నిటి నుంచి విడిపించేవాడు దేవుడు ఒక్కడే. కాబట్టి ఆయన యందు యోసేపు ఎలా నిరీక్షణ, ఓర్పు, సహనం కలిగి ఉన్నాడో, ఆయనకు వచ్చిన కళలు ఎలా నెరవేరాయో మనం చూసుకుంటూ వస్తున్నాము. కాబట్టి దేవుడు చేసిన ఆ యోసేపు జీవితాన్ని మనం చూసుకుని మనం ఇంకా బలపరచబడ విశ్వాసంలో బలపడి ముందుకు సాగిపోతాము. ఇలాంటివి ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి మాట, మనకు దృష్టాంతలంగా. అంతేకాదు ఆయన ఇప్పుడు కూడా మన పట్ల అనేకమైన కార్యాలు చేస్తున్నాడు అన్నమాట. దేవుడు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయడు. ఎటువంటి శ్రమలైనా, సోదరులైనా, ఏ పరిస్థితి అయినా, ఏ ఇబ్బంది అయినా ఆయన మాత్రమే విడుదల చేయగలవాడు. కాబట్టి ఈ వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాం. అటువంటి నిరీక్షణ, ఓర్పు, సహనంతో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమమేండు, కృపామేండు, దయామేడమైన ప్రభ, మీ అపరించి పాదులకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాసలకు వచ్చినాం నాయన. ఈరోజంతా నా ప్రభా మీరు మాతో ఉండి మా పనుల భారంలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా మీకు వందనాలు. స్తుతికి పాత్రుడ, స్తోత్రాడ, పూజారడ, ఆరాధనకు యోగుడా మీకు వందనాలు. శూన్యంలో ఉండి సర్వజగతిని కేవలం మీ నోటి మాట ద్వారా సృష్టించిన మా సృష్టికర్తమైన దేవా మీకు వందనాలు. ఆది అంతా అల్ప ఒమేగల దేవా మీకు వందనాలు. నిత్యము దోతకొడు సముతేహ పరిశుద్ధుడు దివారాత్రిలో పౌరుపరిషత్తు తండ్రి మీకు వందనాలు. ప్రియేసు మా నమ్మకమైన దేవా మీకు వందనాలు. విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగుతున్న యేసు ప్రభా మీకు వందనాలు. నాకు నా కుటుంబానికి, మా అందరికీ మీరు అనేకమైన మేళ్లు చేసినారు తండ్రి, ఉపకారాలు చేసినారు ప్రభా. వాటన్నిటిని బట్టి మీకు వందనాలు ప్రభా, మీకే స్తోత్రం నాయన. వింటున్న వారి పట్ల కూడా మీరు నాయన, వీడియో చూస్తున్న వారి పట్ల కూడా మీరు అనేకమైన అద్భుత కార్యాలు చేసి ఉన్నారు తండ్రి. ఇంకనూ చేయబోతున్నారని నా మీరు స్తుతిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. యోసేపులా మా నిరీక్షణ, ఓర్పు, సహనం కలిగి మీరు మాకు ఏ వాగ్దానం చేశారో ఆ వాగ్దానం పొందుకునే వరకు నిరీక్షణ కలిగి జీవించే కృపను గ్రహించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కలంగా వచ్చుదాం తండ్రి. ఆమేన్. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించుగాక. మీరు నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మరొకసారి వందనాలు. మీరందరూ ఆశీర్వదింపబడాలని, మీరందరూ బలపడాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. నా ఆశీర్వాదాలు నన్నును
నేను చెప్పే వీడియోలు చూసి మీరు ఆనందించి ఆశీర్వదింపడాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నన్ను ప్రోత్సహించి నన్ను బలపరిచి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టాలని మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించను గాక.